సరిపోదు. నేను బాగా డబ్బులు సంపాదించేశారు, మనీకి బాగా వాల్యూ ఇస్తారు మీరే అని మీరే విన్నాను. నాకు అప్పిచ్చారు, అసలు గుర్తుందా? మరి బాగా సంపాదిస్తే మీకు ఎందుకు అప్పుడతాను? ఇచ్చానా నేను? గుర్తులేదండి నాకు. కాదు, యూజువల్గా మనీకి ఎంత వాల్యూ ఇస్తారు మీరు? అంటే డబ్బుని కొంతమంది రెస్పెక్ట్ చేస్తారు, డబ్బుని కొంతమంది డబ్బు కొంతమందికి నచ్చదు, డబ్బు కొంతమందిని అమితంగా ప్రేమిస్తారు, డబ్బు వల్ల నాశనం అయిపోతారు అనుకున్న వాళ్ళు. సో డబ్బు అంటే మీ దృష్టిలో ఏంటి? మీరు దానికి ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తారు? ఏమో అంటే నేను నిజంగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నా. ఆఫ్టర్ ఫేమ్ వచ్చిన తర్వాత ఈరోజు నా అంత డబ్బులు సంపాదించిన యూట్యూబర్ ఉండడు. మరి ఎందుకు డబ్బులు వద్దనుకుంటున్నారు? మోరల్స్ కొన్ని చంపేసాయి, కొన్ని కొన్ని వద్దనుకున్నా. మనం ఎవరి కోసం సంపాదించాలి బాగా ఇంకా అట్లా కొంత. ఈరోజు ఒక యాడ్ చేస్తే 1,00,000 ఇస్తారు, లేదా ఫ్రెండ్తో మంది కొడితే ఏది బెటర్ అంటే రెండోది బెటర్. అరే మా పదరా బంద్ చేసుకుందాం. ఎందుకు అట్లా ప్రమోషన్స్ ఎక్కువ చేయరంటే, ఏది పెట్టినా ఇన్స్టాలో కానీ వీటిలో కానీ మిలియన్ ఫాలోవర్స్ అండ్ మిలియన్ వ్యూవర్షిప్ ఉంటుంది కాబట్టి బ్రాండ్ ప్రమోషన్స్ అనేవి చాలా తక్కువ చూశాను. చేశానండి, వర్స్ట్ బ్రాండ్స్ కొన్ని చేశాను. నేను ఒక ఫ్రెండ్ యాప్ ఏదో చేశానండి, అలాంటిది ఏదో ఒకటి చేశా. రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి చిన్న పాప, ఇది నేను డౌన్లోడ్ చేసుకున్నా, దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అని అడిగింది. ఫ్రెండ్ యాప్ ద్వారా. నాకు అప్పటికే ఇష్టం లేదు, ఇష్టంగా నేను యాప్లో ఉండను మ్యాక్సిమం. బట్ నాది కాదు కదండి, అది నా ప్రొడక్షన్ కాదు, నా వీడియోస్ కావు కదా. సో కొన్ని మోరల్స్ వాటి వల్ల నేను కొన్ని చేయడం మానేసాను. అలా చాలా వచ్చాను నాకు, డేటింగ్ యాప్లు చాలా వచ్చాను, చాలా ప్రమోట్ చేయమని వచ్చాను. కొన్ని బ్యూటీ ప్రోడక్ట్లు వచ్చాయండి, అవి నేను చేయకూడదు, చేస్తే నువ్వు ముందు రాసుకోవాలంటారని చెప్పి చేయలేదండి. తర్వాత బెట్టింగ్ వచ్చిందండి. స్టార్టింగ్లో నేను బెట్టింగ్ ఒప్పుకున్నానండి. ఏదో ఒకటి ఆ మధ్య కొంచెం నేనే ఒకటి పెట్టి వెంటనే డిలీట్ చేస్తాను, డబ్బులు కూడా తీసుకోవాలి వాళ్ళ దగ్గర. డబ్బులు కాంట్రాక్ట్ 9 months కాంట్రాక్ట్ అండి, డబ్బులు కూడా తీసుకోలేదు, వద్దని చెప్తాను. అది అప్పుడు ఈ కేసులు ఏం జరగలే, చాలా లాంగ్ బ్యాక్. అప్పుడు నేను ఇలా అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎవరు చనిపోయారు. అయ్యో అవతలోడు తప్పున లేకపోయినా కారణం మనం అవ్వకూడదని తీస్తానండి, మేము పెట్టిన వెంటనే తీస్తాను. అలా ఏమో ఉన్నాయండి. మొన్న ఒక బ్యూటీ క్లినిక్ వెళ్ళి ప్రమోట్ చేశానండి, డబ్బులు ఏం తీసుకోలేదండి. డబ్బులు ఏం తీసుకోలేదు కానీ అందరూ తిట్టారు, ఎందుకు చేశారు ఆ హాస్పిటల్, ఎందుకు ప్రమోట్ చేసావు, క్లినిక్ హాస్పిటల్ అది రెండు ఇప్పుడు క్లినిక్ ఉంది, అది డెర్మటాలజీకి సంబంధించి, అది ఎందుకు చేసావు అన్నారు. ఇంకా చేయలేదండి, అట్లా ఉన్నాను. రియల్ ఎస్టేట్ వే వస్తున్నా, చేసి చేయాలి. ఇంకా ప్లాట్లు కొనుక్కోండి, నాకు ఎంత కొంత ప్లాట్ ఇస్తారు. డబ్బు ఎంత వెనకేసుకున్నారు ప్రసాద్? ఏం లేదండి, ఇంత సంపాదిస్తున్నారు. లేదు చెప్తాను, ఒక దాంట్లో 75,000 ఉంటుంది ఒక అకౌంట్లో, ఇంకో అకౌంట్లో 312 రూపాయలు ఉందండి, అంతే, అందులో లేదు. ఎందుకు, ఏం చేస్తున్నారు ఆ డబ్బు అంతా? ఇంక 75,000 రెంట్ కట్టాలండి, కారు ఇన్సూరెన్స్ కట్టాలండి, అయిపోయింది. కాదు, ఇంత బిజీగా ఉన్నారు, ఒక పక్క మూవీస్ చేస్తున్నారు, ఇంకో పక్క వెబ్ సిరీస్లు చేస్తున్నారు, ఎపిసోడ్కి ఇంత అని విన్నాము. ఏంటి మరి, ఏం చేస్తున్నారు డబ్బులు? అడగనా, లైక్ ఎవరి దగ్గర చిట్టీలు వేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి అడగాలి ఏంటి ఎత్తుంది అని. అడగండి, ఆవిడ 2 నెలల నుంచి ఫోన్ ఎత్తట్లేదు, నేను డబ్బులు అడుగుతుందని. ఆవిడ డబ్బులు ఇవ్వాలి, చిట్టి డబ్బులు 2 నెలల నుంచి ఇవ్వాలి. ఓకే ఓకే. సో నెక్స్ట్ పెళ్ళి ఎప్పుడు అన్నది కాన్సెప్ట్ ఏమైనా ఉందా? కొందరిని అడగకూడదండి ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలో కొందరిని అడగకూడదా? ఎవరండి వాళ్ళు? ప్రభాస్ గారు అంటే పెళ్లి కథ అడగకూడదు అంటున్నారు కదా, అట్లా అందులో మీరు కూడా యాడ్ అని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. వాళ్ళు హీరోలు అండి, వాళ్ళతో ఉండదు మనకి. ఓకే, కొంచెం లో లెవెల్. ఇంకా వాళ్ళు ఎత్తుక్కోవాలండి, ఎవరో నాకు గుర్తులేదు కానీ. ఎవరుంటారో పెళ్లి గారు ఏంటి నెక్స్ట్ ఇంకేం ప్లాన్? చూడండి, మంచి అమ్మాయి ఉంటే చూడండి. ఓకే. కట్నం బాగా ఇవ్వాలి. అదేంటండి, ఎందుకండి కట్నం అంత ఓపెన్గా అడుగుతున్నారు? కట్నం ఇస్తే రాంగ్ కదా. కట్నం తీసుకున్నవాడు గాడిద అని వినలేదా మీరు? డౌరీ అడిగింది అదే, కట్నం తీసుకునేవాడు గాడిద. భరణం అడిగింది దున్నపోతే. అంటే డ్యామేజ్ అవ్వలేదు కదా, డ్యామేజ్ అయింది పెళ్ళైన తర్వాత. ఎవరికి అవుతుంది డ్యామేజ్? ఇద్దరికి అవుతుంది. ఇక్కడ ఈక్వల్ అన్నారు చూసారా. ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అమ్మాయిలకి అబ్బాయిలకి ప్రిఫరెన్స్? రెస్పెక్ట్ఫుల్గా, రెస్పెక్టింగ్ ఈచ్ అదర్. మరి ఎందుకు బ్యాడ్ అంటే క్యాస్టింగ్ కౌచ్ అని, కమిట్మెంట్స్ అని, ఈ వర్డ్స్ ఏంటి అసలు? సినిమాలు పెట్టారు కదా, వాళ్ళ ఆఫీస్ పెట్టేది దానికోసం. మీరు టాప్ హీరోయిన్ వచ్చి, లేకపోతే మంచి బ్యూటిఫుల్ అమ్మ వచ్చి వాళ్ళు ఇలా కమిట్మెంట్ అడిగారు, నచ్చదా? రాదు. ఎవరు చెప్పరు. పెద్ద సినిమా డైరెక్టర్ ఏం మీరు కాస్టింగ్ కౌచ్ అని బయటకు వచ్చి అన్నారు కదా, వాళ్ళ పేరు ఉండవా నిజంగానే? కాస్టింగ్ కౌచెస్, కమిట్మెంట్స్ పెద్ద పెద్ద సినిమాల్లో ఉండవా? కాస్టింగ్ కౌచ్ ఓన్లీ చిన్న మూవీస్లోనే ఉంటాయా? అయిపోయే మూవీస్లోనే ఉంటాయా? ఉండవండి, అలాంటివే ఉండవండి. ఎవడు రేబుల్ చేయడు ఇక్కడ, మీకు అర్థమైందా?
కానీ ఈ డిస్కషన్ నేను 2-3 ఆఫీస్లో కూడా చూసాను. ఉంటాయి ఇలా అడుగుతారు, కమిట్మెంట్ అడిగారు ఇలాగా. ఆబ్వియస్లీ. కానీ ఆ సినిమాలు రావు, బయట రావు. చిన్న తుమ్మిరి సినిమాలు అవి. తుమ్మిరి సినిమాని ఎందుకనంటే వాళ్ళు వీటి కోసం తీస్తారు, కమిట్మెంట్స్ కోసమే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తారు. ఇట్లాంటివి కూడా ఉన్నాయి తప్ప పెద్ద సినిమాలు. ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టరు ఈ అమ్మాయి మోజులో ఉంటే ఇంకా సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు, ఎందుకంటే చాలామంది నేను డైరెక్టర్ అయిపోతాను వస్తారండి. డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా కదా, మీ ఇంటికి ఫోన్ చేసి ఇల్లు పొలాలన్నీ అమ్మేసి మీ నాన్నగారికి డబ్బులు అడిగి సినిమా తీయ ఇస్తారా? తంతారా? అంటే అలాంటిది ఒక ప్రొడ్యూసర్ మిమ్మల్ని నమ్మి ఇన్ని కోట్లని పెడతాడు. వాడు పెట్టినప్పుడు నువ్వు ఈ పిల్లనుకో ఆ పిల్లనుకో ఉండి ఈ కమిట్మెంట్లు వెనక అట్లా ఉంటాయి, ఈ డబ్బులు పోతాయండి. మీకు అర్థమైందా? సో పనికొచ్చే పని చేసేవాడు ఎవడు ఇలాంటి పనుల్లో ఉండరు. పనికిరాని బ్యాచ్లు ఉంటాయి అనుకునే ఉంటాయి. సో వన్ క్రియేటర్ యూ సీక్రెట్లీ అడ్మైర్. అమ్మాయిలు అబ్బాయిలు అలా ఏం లేదు, ఎవరైనా. సీక్రెట్ కదా, ఓపెన్. నాకు గోపి హ్యాపీ అంటే చాలా ఇష్టం. అబ్బాయి చాలా బాగా చేస్తాడు. ఓకే. వన్ క్రియేటర్ యూ వుడ్ నెవర్ కొలాబరేట్ విత్. కొలాబ్ ఇవ్వకుండా ఇష్టం లేని పర్సన్ ఎవరు? ఇవ్వకూడదు అనుకున్న పర్సన్. అలా ఏం లేదండి, అది చెప్పారు కదా. అదేం లేదండి. చూస్ వన్, ఫేమ్ ఆర్ పీస్. ఫేమ్ ఆర్ పీస్. ఫేమ్ ఆర్ పీస్. మనీ ఆర్ ప్యాషన్. బోత్. వన్ థింగ్ యూ వుడ్ చేంజ్ అబౌట్ యూట్యూబ్ ఇండస్ట్రీ. నచ్చింది. క్విట్టింగ్. మోస్ట్ ఎంబారసింగ్ ఫ్యాన్ ఇంటరాక్షన్. మోస్ట్ ఎంబారసింగ్ ఇంటరాక్షన్ నాదా వాడిదా? వచ్చి ఫోటో దిగురా అంటారు కదా, మీకు చాలా చిరాకు కదా కొంతమంది వచ్చి అలా అడిగితే. గుర్తులేదు. అదేంటంటే అది బాగుంటాయి మీ వీడియోస్. రమేష్ గారు అన్నాడు. రమేష్ గారు అన్నారా? రమేష్ బెహ్రా అన్నారా? రమేష్ అన్నాడు. రమేషే కదా నీ పేరు అన్నాడు. ఆడు రాలేదండి, నేను మా బ్రదర్ అండి అన్నా. రమేష్ కాదా నీ పేరు అన్నాడు. చెప్తానా నీ పేరు రమేషే, అబద్ధం చెప్పక అంటాడు. నా పేరు నాకే వాదించి చెప్పాడు ఆయన. వన్ థింగ్ యువర్ ఆడియన్స్ డజంట్ నో అబౌట్ యూ. వన్ థింగ్ ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఏంది మీరు మనిషి కాదని? నేను కూడా మనిషినే, నాకు అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే మీరు అడ్మైర్ చేసే ఏ సినిమా వాడైనా మహానుభావుడై ఉండాలి. వాడి లైఫ్లో ఒక్క తప్పు ఉండకూడదు, వాడి ఇంట్లో ఒక్క తప్పు ఉండకూడదు, అన్నీ మంచిగా ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కదా. నేను కూడా మనిషిని. యువర్ బిగ్గెస్ట్ ఫియర్. దేనికి ఎక్కువగా భయపడతారు? హైట్స్ అంటే. సో సూసైడల్ థాట్ అన్నారు, కానీ ఎప్పుడైనా సూసైడల్ థాట్స్ వచ్చి ట్రై చేశారా? చేశాను, భలే ఉంటుంది. ఏంటి ఆ సిచ్యుయేషన్? ఎందుకు? కార్ గాల్లో బోల్ట్ ఊడింది కావాలనే కాదు, అది చేసుకోవాలని. అది ఒకసారి డివైడర్ గుద్దేశారా? డివైడర్ ఎప్పుడు కదా, రీసెంట్ గా ఎప్పుడు తర్వాత ఒక కాల్ వచ్చింది నాకు, వచ్చేది నాగని చెప్పేసి. ఎవరు కావాలి? అమ్మ కావాలి. అమ్మ కాల్ వచ్చింది. అట్లా ఉంటే సరదాగా. ఎందుకు అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు ఆ టైంలో? అంటే ఫేమ్ వచ్చి రీసెంట్గా అన్నారు కదా. రీసెంట్గా మరి రీసెంట్ కాదండి, ఎప్పుడు. సో నెక్స్ట్ వెరీ ఆల్ ది బెస్ట్ అండి, అండ్ కంగ్రాచులేషన్స్. మంచి కెరియర్ని బిల్డ్ చేసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా మంచి పేరు తెచ్చుకొని పొజిషన్కి వచ్చారు. థ్యాంక్ యూ. మంచి ఫాలోవర్స్ కూడా వచ్చారు మీకు ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ అండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడుతున్నారు. థ్యాంక్ యూ.